దేవుడిని రాజకీయాల్లో లాగితే మన రాష్ట్రంతో ఎవరైనా నష్టపోతుంది. ఇది టీడీపీ వాళ్ళు, వైసీపీ వీళ్ళందరూ కూడా పోటీలు పడి దేవుడిని రాజకీయాల్లోకి లాగుతున్నారు. మంచిది కాదు. లడ్డు ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో ఆ సిట్ నివేదిక ఆధారంగా దాన్ని బయట పెట్టారు. సిట్ నివేదిక ఇప్పుడు సిట్ వాళ్ళు ఈఓ వీళ్ళందరూ డిప్యూటీ వీళ్ళందరూ బాధ్యులు కొన్ని పేర్లు చెప్పారు. ఇప్పుడు సిఫార్సు చేస్తే వాళ్ళ మీద చర్య తీసుకున్నారు. సింగాల మీద ఎందుకు చర్య తీసుకోలేదు? ఈఓ కీలకమైన స్థానంలో ఉన్న వ్యక్తిని అతను ట్రాన్స్ఫర్ చేసిన చర్య ఎట్ట అవుతుంది? ట్రాన్స్ఫర్ చేయడం అది అడ్మినిస్ట్రేటివ్ మెజర్. అది చర్య అంటే ఉద్యోగం సస్పెండ్ చేయడం, ఉద్యోగం తొలగించడం, కేసు లోపల పడేయటం ఇవి అవుతాయి చర్య. అంటే ఈ సింగాల్ ఢిల్లీ నుంచి వచ్చాడు, ఢిల్లీ ప్రభుత్వంలో పలుకుబడింది కాబట్టి అతను కాపాడేదానికి కోరుకుంటున్నాను. అందువల్ల నిష్పక్షపాతంగా లడ్డూలో జరిగిన అవినీతిని బట్టబయలు నివేదిక కూడా బయట పెట్టి వాటి మీద చర్య తీసుకోవాలి. దాని బదులు దాన్ని వివాదం చేసి